నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏలినాటి శని ఉన్నప్పుడు ఏ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అయితే మనం చెప్తున్నాం కదా గురుగారు. సో ఇప్పుడు వచ్చేసి మేషరాశి గురించి మాట్లాడుకుందాం. యాహ్! సో వీళ్ళకి ఏలినాటి శని వచ్చి ఒక సంవత్సరమే అయింది కదా గురుగారు. సో ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు చూసారంటారు? అలాగే నెక్స్ట్ రాబో 6.5 ఇయర్స్, ఈ ఇయర్స్లో ఎలాంటివి చూస్తారంటారు? ఇవన్నీ కూడా ఒకసారి క్లుప్తంగా తెలియజేస్తూ వీళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు కానీ, నియమాలు కానీ, అలానే పరిహారాలు కూడా తెలియజేస్తారు గురు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏలినాటి శని అనేటువంటిది మనము ఎన్నో జన్మలుగా అనుభవిస్తున్నటువంటి కర్మ అనుభవించేటువంటి సమయం. ఓకే. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే ఏలినాటి శనిలో పెళ్లి చేసుకోకూడదు అంటారు, అది పూర్తిగా తప్పు. ఏలినాటి శనిలో ఇల్లు కట్టుకోకూడదు అంటారు, అది తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ సమయంలోనే చేస్తాము, ఆ సమయం నుంచి బాధ్యతలు పెరుగుతాయి, ఆ సమయం నుంచి స్ట్రెస్ పెరుగుతుంది. ఇల్లు కట్టేవాడికి ఏమవుతుంది అనుకుంటాడు, ఒక 50 లక్షలు ఇల్లు కడతా అనుకుంటాడు, అది 60 లక్షలు అవుద్ది. ఓ 10 లక్షల కోసం తపన పడాలిగా, అంతేగా. అందుకని ఆ టైంలోనే ఇల్లు కడతాడు. ఓకే. మీరు ఎన్ని రాజకీయ నాయకులు తీసుకోండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరికీ ఏలినాటి శనిలోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ గారు కావచ్చు, మన అందరూ కూడా అట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే ఏలినాటి శని 100% మీకు సక్సెస్ ఇస్తుంది, ఓకే. బట్ శ్రమతో కూడిన సక్సెస్ వస్తుంది. శ్రమ లేకుండా ఏలినాటి శని అనేది ముందుకు జరగదు. కాకపోతే పూర్తి జాతకం మొత్తం ఏలినాటి శని మీదే ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. ఓకే. ఈ 1.5 ఇయర్, ఇంకొక 1.5 ఇయర్, ఇప్పుడు 1 ఇయర్ అయింది వీళ్ళకి 12వ స్థానంలో శని వచ్చి. 1.5 ఇయర్ అయిన తర్వాత జన్మరాశిలోకి వస్తాడు. దాని తర్వాత ధనస్థానంలోకి వెళ్తాడు. ఇంకొక అంటే ఇక్కడ నుంచి ఒక 4 ఇయర్స్ తర్వాత ఏమో ధనస్థానంలోకి వెళ్తాడు. 1.5 ఇయర్ తర్వాత ఏమో జన్మరాశిలో ఉంటాడు. ఇంకొక 1.5 ఇయర్ 12th లో ఉంటాడు. ఇప్పుడు 1 ఇయర్ అయింది వచ్చి వీళ్ళకి. సో ఈ 1 ఇయర్ నుంచి వీళ్ళు జరిగింది ఏంటంటే, అయ్యో అక్కడ అనవసరంగా ఏదో బిజినెస్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు తీసేస్తూ పోతుంటారు ఈ టైంలో. ఓహో, ఏదో ఒకటి స్టార్ట్ చేయను ఆపడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రాబోయే 1.5 ఇయర్ కూడా వీళ్ళు చేసేటువంటి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా 1కి 4 సార్లు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, అందులో వీళ్ళు వేలు పెట్టాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జోలికే వెళ్ళాలి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుకుంది వ్యాపారస్తుల గురించి మాట్లాడుకున్నాం. ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్న ప్లేస్ కాకుండా, ఉదాహరణకి హైదరాబాద్లో చదువుకున్నాడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక్కడే దొరకాలనుకుంటే వీళ్ళకి శ్రమ ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదంటే బెంగళూరు అంటే బెంగళూరు వెళ్ళిపోతా, బాంబే అంటే బాంబే వెళ్ళిపోతా, ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతా, ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్ళిపోతా, సిద్ధంగా ఉండాలి. వీళ్ళు అలా గనక వెళ్ళగలిగితే వీళ్ళకి ఏలినాటి శని శ్రమ కాస్త సుఖంగా మారుతుంది, చాలా బాగుంటుంది. జాబ్ పరంగా మీరు ఉన్న ప్లేస్లోనే ఉందామనుకుంటే ఏలినాటి శని మరింత ఎక్కువ బాధపడతారు, అది ముందుకు రానివ్వదు. అందరికీ కాదు, ఓన్లీ మేషరాశి వారికి నేను చెప్పేది. మేషం వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ 2 విషయాలు. అలాగే ఇప్పుడే రీసెంట్గా వివాహం అయింది అనుకుందాం, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతుంటాయి ఈ టైంలో 12th హౌస్లో సంచారం జరిగేటప్పుడు. ఎందుకు అంటే 12th హౌస్ అనేటువంటిది వివాహం తర్వాత ఉండే కర్మ. అంటే ఏమిటి, అయ్యో అనవసరంగా తొందరగా పడి వివాహం చేసుకున్నా, లేకపోతే చిన్న విషయానికి ఇలా గోల్ చేస్తున్నారేంటి. కొన్నిసార్లు చూడండి, భార్యాభర్తల మధ్యని చిన్న విషయాలకి అమ్మాయి ఏదో అలుగుతుంది, ఏదో గొడవ జరుగుతుంది, లేకపోతే అబ్బాయి ఏదో అంటాడు, అవును, అది బాగా ఎందుకు చేసుకున్నాను అని ఫీలింగ్ ఇస్తుంది. కానీ అది మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. ఇవి మెయిన్గా ఏలినాటి శని 12th హౌస్లో ఉన్నప్పుడు, 12th హౌసెస్లో ఉన్నప్పుడు, అది కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చేసుకోవాల్సిన రెమెడీ అంటే చెప్తా. ఇంకో 1.5 ఇయర్ వరకు కూడా సేవ చేయాలి ఇక్కడ ఎక్కువగా. అది ఏ సేవ అయినా, గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తారా, ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో ఏదైనా మనకి ఉత్సవాలు అవన్నీ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రసాదాలు పని చేయడం చేయాలి. కేవలం సేవ చేయడం ద్వారానే ఇది క్లియర్ అవుతుంది. దానాలు అంటారా, నువ్వులు దానం ఇవ్వచ్చు, బ్లాక్ కలర్ వస్త్రాలు ఇవ్వచ్చు దానము, ఆయిల్ దానం ఇవ్వచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు, చేసుకోవచ్చు. ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక విదేశీ యోగం ఉంటే ఈ ఏలినాటి శని 100% వర్కౌట్ అవుతుంది అక్కడ, బయటికి వెళ్ళేలా చేస్తుంది అది. ఇక 1.5 ఇయర్ దాటిపోయిన తర్వాత జన్మంలోకి వస్తాడు. ఇక్కడ మాత్రం పర్టికులర్గా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏమిటంటే, ఎవరికైనా
రాంగ్ డెసిషన్స్ ఎక్కడ జరుగుతాయో చెప్తాను నేను మీకు. కొన్ని సర్జరీస్ విషయంలో రాంగ్ డెసిషన్స్ జరుగుతాయి మేషంలో సంచారం జరిగేటప్పుడు. ఓకే. అంటే అనవసరమైనవేవో సర్జరీ చేసుకోవడం, అది మోకాళ్ళు అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఓకే. అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా లేదో అన్నారు కదా, ఓన్లీ వన్ ఒపీనియన్తో చేసేసుకుంటారు. సెకండ్ ఒపీనియన్ వేరే వాళ్ళని కనుక్కొని ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియకుండా వెళ్ళిపోవడం. అంతే. ఆ సర్జరీస్ వల్ల మళ్ళీ తర్వాత వాళ్ళు బాధపడడం జరుగుతూ ఉంటుంది. రెండవది, వీళ్ళు ఇక్కడ ఉద్యోగం విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది మేషంలో సంచారం జరిగేటప్పుడు. ఓకే. అంటే ఏంటి, మంచిగా ఉన్న జాబ్ వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో జాయిన్ అవ్వడం, వాళ్ళ జీతం ఇవ్వకపోగా వర్క్ స్ట్రెస్ విపరీతంగా అంటే ఉంది. ఇది సెకండ్ ఫేజ్, సెకండ్ ఫేజింగ్ జన్మంలో అంటున్నా, అందుకే ఫస్ట్ ఫేజ్ చెప్పేసుకున్నాం, అదే అది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చెప్పుకున్నాం. సెకండ్ ఫేజ్ అంటే రాశిలో తిరిగేటప్పుడు ఈ ఉద్యోగం మీద, సర్జరీస్ మీద అనవసరంగా మనం ఏదో అవతల వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని ఇలా అనవసరంగా వీళ్ళు మోసపోవడం, వీళ్ళు నిందపడడం జరుగుతూ ఉంటుంది. ఓకే. కాకపోతే ఈ మేషం వారికి నీచబడ్డ శని రాశిలో తిరిగేటప్పుడు ఎంత స్ట్రాంగ్ అవుతాడంటే, లైఫ్లో ఇంకా నేను ఇలాంటివి ఎప్పుడూ చూడను, ఎవడూ చూడకూడదు, శత్రువుకు కూడా ఇలాంటిది రాకూడదు అనుకుంటాడు. అంత స్ట్రాంగ్ చూస్తాడు. ఓకే. కానీ అంత స్ట్రాంగ్ చూస్తున్నా కూడా కాపాడేటువంటి మార్గం ఉంటుంది. అంత ఇబ్బందిలో ఉన్నా కూడా బయటపడేది ఎప్పుడు ఏం చేసుకుంటే బయటపడతాడంటే, ఒక అలవాటు చేసుకోగలగాలి వీళ్ళు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నట్లయితే రోజు వెళ్ళడం కనుక వీళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే, లేదు దగ్గరగా లేదండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం కనుక చేయగలిగితే 1% కూడా ఎఫెక్ట్ ఉండదు వీళ్ళకి. రోజు చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు మనకు బాగా చలేస్తుందండి, విపరీతమైన చలేస్తుంది, మీకు ఒక చిన్న మంట పెట్టుకున్నాం పోతుంది. అంతేగాని చలి నువ్వు పో అని చెప్పని మనం పోతుంది, ఎందుకు పోతుంది, నువ్వు పో అని మీరు బాధపడి ఏడ్చి చలి పోవట్లేదు 10 మందికి ఫోన్ చేసి చెప్తే పోతుందా, మంట పెట్టుకుంటూ పోతుంది. దానికి రెమెడీ మనమే చేసుకోవాలి. హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే, ఎలా అయితే కోల్డ్ అనేది పోతుందో, లక్ష్మీ నరసింహస్వామి ఈజ్ హీట్ ప్రొడ్యూసింగ్. సాటర్న్ ఈజ్ కోల్డ్ ప్లానెట్ అంటారు దాన్ని. సాటర్న్ కనుక రోగ సంబంధాలు వస్తే, జలుబు వల్ల, కోల్డ్ వల్ల, శని చంద్ర కాంబినేషన్ కోల్డ్ వల్ల ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అవును. అందుకని వీళ్ళు ఈ విషయం జాగ్రత్త పడాలి. ఓకే. అలాగే ఇప్పటి నుంచి సంవత్సరంన్నర తర్వాత అయితే కనుక ఇలాంటి ఈ రెమెడీ సిచ్యువేషన్స్ వస్తాయి కనుక నరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. ఓకే, చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్లస్ కూడా ఒకటి ఉంది, ఇంత శని వచ్చి రాశిలో కూర్చుంటే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి వీళ్ళకి. వివాహం అని కూడా టక్కన కుదిరిపోతే అర్థం కాదు, ఏళ్ళనాటి శనిలో పెళ్ళి అయిపోయింది ఏంటి అంటే. కానీ ఇంకా వీళ్ళు ఇక్కడ గుడ్డు చాకరీ చేయాల్సిన పరిస్థితి ఈ 2.5 సంవత్సరాలు. దాన్ని తగ్గించుకోవాలంటే సింపుల్గా అది చేయడం. లేదండి నాకు ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడిపోతున్నాను రాశిలోకి వచ్చినప్పటి నుంచి అంటే, సింపుల్ రెమెడీ ఒకటి ఉంది లలిత సహస్రనామాల్లో. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. సింపుల్ రెమెడీ. ఈ రెమెడీ ఎవ్వరు చేసుకున్నా 48 నిమిషాల రోజుకి వాళ్ళకి అమ్మవారు ఉద్యోగాన్ని ఇస్తుంది. మరొకసారి మంత్రం. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. 100% ఇంకా డౌట్ లేదు, ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమందికి అయితే ఇది చేశారో. ఎందుకంటే మనకి నామాలు ఏవైతే ఉంటాయో, నామాలు, స్తోత్రాలు, ఇవన్నీ లెవెల్స్ ఉంటాయండి. ఎలా అంటే, ఇప్పుడు సీఎం గారు సంతకం పెట్టి పేపర్ ఇచ్చారు, అది ఎంత పని చేస్తుంది. పిఎం గారు ఇచ్చారు, ఇంకా హై లెవెల్. ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, అదొక లెవెల్ వరకు. లేదా ఆ ఏరియాలో ఒక జెడ్పీటీసీ లేకపోతే ఒక ఎమ్మెల్సీగా అదొక లెవెల్. అంతే. ఒక ఫాదరు వాళ్ళ పిల్లడి కోసం లీవ్ ఇవ్వండి అని రాసిస్తే అక్కడి వరకే పనిచేస్తుంది, కానీ అది పోయి సీఎంలా పనిచేయదు. లేదు. అది ఎట్లాగో అలాగో నామాలు కొన్ని ఎలా అంటే మనుషులు రచించినవి, అది కొంత లెవెల్. దివ్య పురుషులు రచించినవి కొంత లెవెల్. అదేవిధంగా ఋషులు రచించినవి హయ్యర్ లెవెల్. దానికంటే హయ్యర్ లెవెల్ దేవతలు రచించినవి, దేవత ద్వారా వచ్చినటువంటివి. ఈ లలితా సహస్రనామం డైరెక్ట్గా అమ్మవారి నుంచి వచ్చినటువంటివి. అందుకని ఒక పిఎంకి లేకపోతే ఒక గవర్నర్కి ఒక హయ్యర్ లెవెల్లో ఉండేది ఇంక పాస్ చేస్తే అదొక జీవో అయిపోద్ది, చూసారా. అలాగా లలితా అమ్మవారిలో నుంచే వసిన్యాది వాగ్దేవతలైనటువంటి 8 మంది కిరణాలుగా బయటికి వచ్చి చెప్పినటువంటి నామాలు. ఆ నామాలకి ఎంత శక్తి ఉంటుందంటే, ఒక్క నామం, కేవలం ఒక్క నామం కనుక మీరు జపం చేసుకుంటే
వీళ్ళు ఎన్నో వందల వేల జన్మల నుంచి అనుభవిస్తున్నటువంటి కర్మ అంతా దగ్ధమైపోయి ఇంకేమైనా ఉందా అని మిగిలిందా అని అడుగుతున్నారు. ఎలా అంటే ఓ మనిషిని పెట్టుకున్నారు మీరు, అంతా అయిపోయిందమ్మా ఇంకేముందా పని అంటే అడుగుతారు. ఇంకేం లేవు, అన్నీ అయిపోయాయి. అలా ఏంటంటే ఇంకేమీ ఉండవు, అన్నీ క్లియర్ అవుతాయి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పర్టికులర్గా ఇది చేయాలి జన్మరాశిలో తిరిగేటప్పుడు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. ఇది సెకండ్ ఫేజ్లో చివరిది. అది శని మనకి వృషభ రాశిలో, ఇది ఎండింగ్ ఫేజ్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, మంచి విషయమే కదా. ఖచ్చితంగా బిజినెస్ మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అందరూ భయపడుతుంటారు అమ్మో అని. వీళ్ళు ఎప్పుడైతే అయ్యో నాకు ఈ రకంగా ఇబ్బంది అయింది అంటే, ఇది అయ్యో నేను జాబ్ పరంగా ఇబ్బంది పడ్డాను, వ్యాపార పరంగా ఇబ్బంది పడ్డాను అని అనుకునేటువంటి వారికి 100% అక్కడ నుంచి ఫుల్ రిలీఫ్. ఓకే, అబ్బా నేను అనుభవించానండి ఆ 2.5 సంవత్సరాలు, ఇప్పుడు ఎంత బాగున్నాను తెలుసా అనుకునేటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయడం ద్వారా 100% వీళ్ళు లాభం పొందుతారు. కాకపోతే ఇక్కడ ఏంటి, మనం ఏ మంత్రం చేసినా ఏ దేవత ఆరాధన చేసినా భక్తి శ్రద్ధ భావన కంటిన్యూటీ అనేటువంటిది ఉండాలి. కంటిన్యూటీ లేకుండా 2 రోజులు చేసి 3వ రోజు విసుగు చాపేసి నాకు ఈ మంత్రం పని చేయట్లేదు, నేను ఈ గుడికి వెళ్ళి రావట్లేదు అనుకుంటే అది మనం చేస్తున్న మిస్టేక్. అది దానివల్ల ఎటువంటి ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయితే ఎందుకంటే ఇంత రాశిలో నీచబడినటువంటి శని నుంచి ఒక్కసారిగా ఫ్రెండ్ హౌస్లోకి వెళ్తున్న శని ఇక్కడ మనకి అంతే. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంకా వాళ్ళ పర్సనల్ చాట్లో ఏదో దశలు బాగోపోతే తప్పితే 2లోకి వెళ్ళిన శని విపరీతమైన వ్యాపార లాభాలు, వ్యాపార యోగం అంటే విపరీతమైన వ్యాపార లాభాలు, ఉద్యోగ యోగం అంటే విపరీతమైన ఉద్యోగ యోగాలు 100% ఇచ్చి తీరుతాడు. తప్పకుండా గురుగారు. కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం విదేశాలకు వెళ్ళే విషయాలు కానివ్వండి, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం చూసుకొని చేయాలి. అక్కడ కొంచెం ఇస్తాడు ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మనం చూడండి, ఒక మార్కెట్కి వెళ్తాం, అవును చెప్తారు బాగా అనుభవం ఉన్న వాళ్ళు, మీరు అక్కడికి వెళ్ళండి కానీ బేరం ఆడండి, వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్తారు, పీస్ చాలా బాగుంటాయి అక్కడ, కానీ వాడు 100 చెప్తాడు, మీరు 20 నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే అది వచ్చేది 20 రూపాయలకి, 30 రూపాయలకి వస్తుంది హార్డ్లీ. మీరు 100 అంటే తెలియక అమాయకంగా 90 అన్నారంటే మీరు మాడు మీకు సున్నం పోస్తాడు చెప్తారు. అట్లా ప్రతి లైఫ్లో అంటే ప్రతి జాతకుడికి పర్టికులర్ మహాదశ ఏమిస్తుందో తెలుసుకోగలగాలి. ఇది గనక చేస్తే సూపర్గా ఉంటుంది. అయితే ఈ సెకండ్ హౌస్లో ఎవరికైతే ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంటుందో, మనం కుంభం వారికి నడుస్తుందని చెప్పుకున్నాం, వాళ్ళు పర్టికులర్గా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. జన్మంలో ఎవరికైనా ఏలినాటి శని నడుస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు మీనం వారికి జన్మ బతికించకూడదు, పనిలో తిరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి. ఈ పర్టికులర్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ముఖ్యంగా ఈ వీడియోలో అయితే మనం మేషరాశి గురించి మాట్లాడుకున్నాం. ఏలినాటి శని ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. అలాగే గురుగారు వచ్చేసి మంత్రం కూడా తెలియజేశారు. సో తప్పకుండా గురుగారు చెప్పింది నెట్లో మీరు ఆచరించండి. అట్లానే ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, సమస్యలతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.